కీర్తన 145, 18వ వచనం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఈ వచనములో తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. గమనించండి, మనము నిజముగా దేవునికి మొరపెట్టాలి అని ఈ వచనములో వ్రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో నిజముగా అనే మాట వ్రాయబడి ఉంది. మనము నిజముగా చేయవలసిన ఒక కార్యము ఇక్కడ వ్రాయబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజముగా మనం చేయవలసినటువంటి ఆ కార్యం ఏంది అంటే, మనం చూస్తున్నాం, నిజముగా మొరపెట్టాలి అని. మనము దేవునికి నిజముగా మొరపెట్టాలి. మనము దేవునికి నిజముగా మొరపెట్టినప్పుడు దేవుని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలను పొందుకుంటాం. మనము నిజముగా దేవునికి మొరపెట్టి ఆ విధంగా మొరపెట్టడం ద్వారా అనుగ్రహించబడే ఆశీర్వాదాలను పొందుకోవాలి. చూడండి, నిజముగా మనం మొరపెట్టడం ద్వారా మనకు కలిగే 2 మేలులను గురించి పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూద్దాం. కీర్తన 30వ కీర్తన 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఈ వచనములో భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని. అంటే దావీదు దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడంటే స్వస్థపరుస్తూ వచ్చాడు. మరి మొరపెట్టినప్పుడు దేవుడు అతను స్వస్థపరిచాడు అంటే తాను దేవునికి నిజముగా మొరపెట్టి ఉంటాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మరి అతని యొక్క మొరను ఆలకించి అతన్ని స్వస్థపరుస్తూ వచ్చాడు. గమనించండి, మన జీవితంలో దేవునికి నిజముగా మొరపెట్టే వారంగా ఉన్నప్పుడు మనకు ఆయన స్వస్థతను కలగజేస్తాడు. మనకు స్వస్థతనిచ్చేవాడుగా ఉంటాడు. మన జీవితంలో 2 విధాలైన స్వస్థతను మనం పొందుకోవాలి. భౌతిక పరంగా మనకు కొన్ని సమయాల్లో అనారోగ్య పరిస్థితులు కలుగుతాయి. మరి అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువునకు నిజముగా మొరపెట్టుకోవాలి. ప్రభు ఏం చేస్తా అంటే భౌతిక పరంగా మనకు కలిగినటువంటి రోగాన్ని తొలగించి మనకు స్వస్థతను దయచేస్తాడు. అలాగే కొన్ని పర్యాయాలు మనము ఆత్మీయంగా రోగులమైపోతాం. ఆత్మీయంగా మనము రోగులమవుతాము. ఆత్మీయంగా బలహీనమైపోతాం. ఆత్మీయంగా మరి రోగముతో ఆయా సమయాల్లో మనము చేయబడే అవకాశం ఉంది. గమనించండి, ఆత్మీయంగా మనం ఎందుకు రోగులం అవుతామంటే దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తూ ఉన్నప్పుడు ఆత్మీయంగా మనం ఏమైపోతామంటే రోగులమైపోతాం. ఆత్మీయంగా వ్యాధిగ్రస్తులమైపోతాం. ఆత్మీయంగా మనం బలహీనమైపోతాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే దేవునికి నిజముగా మొరపెట్టాలి. మొరపెడితే ప్రభు ఏం చేస్తా అంటే ఆత్మీయంగా మనకు కలిగిన రోగాన్ని తొలగించి మనకు స్వస్థతను కలగజేస్తాడు. గమనించండి, భౌతికపరమైన స్వస్థత మనకు అవసరము, ఆత్మీయంగా కూడా స్వస్థత అనేది మనకు అవసరం. భౌతికంగా మనము ఆరోగ్యవంతులంగా ఉండాలి. అలాగే ఆత్మీయంగా కూడా మనము ఆరోగ్యం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఈ 2 విధాలైన మరి స్వస్థత ప్రభు మనకు ఎప్పుడు దయచేస్తాడంటే మనము దావీదు వలె నిజముగా దేవునికి మొరపెట్టినప్పుడు. కాబట్టి మన జీవితంలో మరి దావీదు వలె నిజంగా దేవునికి మొరపెట్టుకుని
భౌతికపరమైన స్వస్థతను పొందుకోవాలి. ఆత్మీయమైన స్వస్థతను గూడా మనం పొందుకోవాలి. గమనించండి. దేవునికి నిజంగా మొరపెట్టడం ద్వారా మనకు దేవుడు చేసే మేలులో ఒక మేలేందంటే స్వస్థతను కలగజేస్తాడు. ఏం కలగజేస్తాడు? స్వస్థతను కలగజేస్తాడు. అలాగే ఇంకొక మేలును గురించి మనం చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 20వ వచనం. 32:20. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా. చాలు. ఈ వచనములో ఇద్దరు వ్యక్తులు దేవునికి మొరపెట్టినట్లుగా వ్రాయబడి ఉంది. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు? హిజ్కియా రాజు, యెషయా ప్రవక్త. వీరిద్దరూ మరి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టారు అని చెప్పి వ్రాయబడి ఉంది. మరి వారు ఎప్పుడు మొరపెట్టారు అంటే మనం గమనించవచ్చు. శత్రువులు ఆ యోధా రాజ్యం మీదకి వచ్చారు. అంటే అషూరు రాజు తన సైన్యముతో కూడా మరి యోధా రాజ్యం మీదకి వచ్చినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. నష్టపరచడానికి, హాని చేయడానికి, మరి దోచుకోవడానికి శత్రువులు వచ్చారు. వచ్చినప్పుడు మరి హిజ్కియా రాజు, యెషయా ప్రవక్త దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఒక దూతను పంపించాడు. ఆ దూత మరి అషూర్ రాజు యొక్క సైన్యములో ఉన్న 185,000 మందిని హతము చేస్తూ వచ్చాడు. అప్పుడు అషూర్ రాజు సిగ్గునొందిన వాడై మరి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. హాని చేయడానికి వచ్చాడు కానీ ఏ హాని చేయకుండా తిరిగి వెళ్ళిపోయాడు. ఈ విధమైన రీతిలో ప్రభు కార్యం చేస్తా వచ్చాడు. గమనించండి. తన దూతను పంపించి శత్రు సైన్యములో అనేక మందిని హతము చేస్తూ వచ్చాడు. మరి ఆ రాజు సిగ్గుపరచబడి తన దేశానికి వెళ్ళిపోయినట్లుగా దేవుడు కార్యం చేస్తా వచ్చాడు. వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. మరి 22వ వచనంలో రాయబడింది, ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అషూరు రాజైన సన్హెరీబు చేతుల నుండి అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున. చూడండి, మొరపెట్టినప్పుడు దేవుడు కార్యాన్ని జరిగించి మరి హిజ్కియా రాజును యెరూషలేము కాపురస్తులను అందరి చేతిలో నుండి అలాగే అషూరు రాజు చేతిలో నుండి రక్షించి అన్ని వైపులా కాపాడుతూ వచ్చాడని చెప్పి రాయబడింది. చూడండి, మొరపెట్టగా దేవుడు ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. మొరపెట్టినప్పుడు వారు మరి దేవుని చేత కాపుదలను పొందుతూ వచ్చారు. గమనించండి, మొరపెట్టడం ద్వారా మనకేముంటుందంటే దేవుని కాపుదల అనేది ఉంటుంది. శత్రువులు వచ్చారు హాని చేయడానికి. అయితే ఆ శత్రువుల ద్వారా ఏ హాని కలుక్కొని దేవుడు ఏం చేశాడు? తన ప్రజలను కాపాడుతూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా నిజముగా దేవునికి మొరపెడితే దేవుడు మరి మనకు తన కాపుదలను దయచేస్తాడు. ఇక్కడ వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు కార్యం జరిగించి వారిని కాపాడాడు అంటే మరి వారు నిజముగా దేవునికి మొరపెట్టి ఉంటారు. హిజ్కియా రాజు కానీ అలాగే మరి యెషయా ప్రవక్త కానీ నిజముగా వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు కార్యం జరిగించి తన ప్రజలను కాపాడుతూ వచ్చాడు. అలాగే మన జీవితంలో మరి శత్రువు అనేక రీతులుగా మనల్ని నష్టపరచాలని, ఆత్మీయంగా మరి మనల్ని బలహీనులుగా చేయాలని, ఆత్మీయంగా మన జీవితాన్ని నష్టపరచాలని చెప్పి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను మన నుండి దోచుకోవాలని చెప్పి శత్రువు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. మనపై దాడి చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ శత్రువు బారి నుండి మనం కాపాడబడాలంటే మనము నిజముగా దేవునికి మొరపెట్టాలి. నిజముగా దేవునికి మొరపెడితే దేవుడు మనపై దాడి చేసే శత్రువు బారి నుండి మనల్ని కాపాడుతాడు. తన కాపుదలను మనకు దయచేసేవాడుగా ఉంటాడు. గమనించండి, మనము నిజముగా దేవునికి మొరపెట్టి మరి శత్రు బారి నుండి కాపుదలను మనం పొందుకోవాలని వాక్యము తెలియపరుస్తూ ఉంది. వాక్యం మనం చూస్తూ ఉంటున్నాము.
మనము నిజముగా చేయవలసిన కార్యాల్లో ఒక కార్యం ఏందంటే, నిజముగా మనము దేవునికి మొరపెట్టాలి. నిజముగా మనం దేవునికి మొరపెడితే, మనకు కలిగే 2 విధాలైన మేలులు చూస్తా వచ్చాం. నిజముగా మనము దేవునికి మొరపెడితే, దావీదు స్వస్థతను పొందినట్లుగా మనము గూడా స్వస్థతను పొందుతాము. అలాగే నిజముగా మనం దేవునికి మొరపెట్టినప్పుడు మరి హిజ్కియా రాజు యెరూషలేము కాపురస్తులు కాపాడబడుతూ వచ్చినట్లుగా మనం కూడా శత్రు బారి నుండి కాపాడబడే వారంగా ఉంటాం. కాబట్టి మన జీవితంలో నిజముగా దేవునికి మొరపెట్టుకునే వారంగా ఉండి మనము మరి స్వస్థతను పొందుకోవాలి, భౌతికంగా ఆత్మీయంగా కూడా. అలాగే నిజముగా మనం దేవునికి మొరపెట్టుకునే వారంగా ఉండి మరి శత్రువు ద్వారా నష్టం కలగకుండా మనము దేవుని చేత కాపాడబడాలి. కాబట్టి మన జీవితంలో దేవునికి నిజముగా మొరపెట్టే అనుభవంలో మనం కొనసాగి ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా దేవుడు మనకు సహాయపడాలని మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేసుకునే వారముగా ఉండాలి.